సో ఇవి 2 ప్లాస్టిక్ సర్జరీ భాగాలే అండి. వీటిని సబ్ స్పెషాలిటీస్ అంటామనమాట. అంటే ప్లాస్టిక్ సర్జరీ కిందే డిఫరెంట్ ఇంకా ఉంటాయి టైప్స్. సో బర్న్ సర్జరీస్ అని, బ్రెస్ట్ సర్జరీస్ అని, కాస్మెటిక్ సర్జరీస్ అని, పిల్లల సర్జరీస్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో కాస్మెటిక్ సర్జరీ అనేది మనకి చాలా కామన్‌గా తెలిసిందే. ఇది అందరికీ తెలిసిందే దట్ మన ఫేస్ చేంజ్ చేయడము, లేదు అంటే మన బాడీలో ఏదైనా స్పెసిఫిక్ షేప్ చేంజ్ చేయాలి, బ్రెస్ట్ షేపు, వేస్ట్ అంటే అవన్నీ మనం కాస్మెటిక్ సర్జరీ ద్వారా చేసుకుంటాం. రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే ఇప్పుడు ఎవరికైనా ఒక భాగం పోయింది, యాక్సిడెంట్లో అయినా, బర్న్స్లో అయినా, క్యాన్సర్ మూలంచైనా, దాన్ని మళ్ళీ మనం ఎట్లా రీకన్స్ట్రక్ట్ చేయగలం, అంటే ఆ ప్లేస్లో ఇంకొక టిష్యూని ఎట్లా పెట్టగలం. సో అవన్నీ డీల్ చేసేది రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అనమాట. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం మూవీస్కి వెళ్ళే ముందు మనకి యాడ్ వస్తుంది చూడండి, గుట్కాది, దాంట్లో ముఖేష్ని చూపించేవారు. సో దాంట్లో ఏం చెప్తారు, దట్ ఆయన గుట్కా కైని తిని ఆయనకి దవడ పోయింది క్యాన్సర్ తోటి అని. సో లాస్ట్ సీన్లో వాళ్ళకి ఇక్కడ సర్జరీ చేసినట్టు ఒక పైప్ పెట్టి చూపిస్తారు. సో దాట్ ఈస్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. సో అలాంటి వాళ్ళలో ఏం చేస్తామంటే, కాల్ నుంచి బోన్ తీసుకుని దాన్ని దవడలాగా మళ్ళీ రీషేప్ చేసి అక్కడ అటాచ్ చేస్తాం అనమాట. అండ్ దానిపైన కవరింగ్ మళ్ళీ ఎక్కడ తోడ నుంచైనా, అబ్డామిన్ నుంచైనా, వేరే ఏరియాస్ నుంచి తీసి దాన్ని అక్కడ కవర్ చేస్తాం. అంటే అక్కడ తీసిన ప్లేస్లో మరి ఏం ప్రాబ్లం ఉండదా మేడం? సో జనరలీ మేము తీసిన ప్లేస్ కూడా ఎట్లా సెలెక్ట్ చేస్తామంటే, అక్కడ తీసాక మళ్ళీ ఏం డెఫిసిట్స్ రాకూడదు అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్ నుంచి తీసాము అంటే మనకి కాల్లో 2 బోన్స్ ఉంటాయి. సో చిన్న బోన్ తీస్తాం కనుక పెద్ద బోన్ తోటి పర్సన్ కెన్ స్టిల్ వాక్, దాని మీద వెయిట్ బేరింగ్ చేయొచ్చు, కూర్చోవచ్చు, నుంచోవచ్చు, అవన్నీ. సెకండ్లీ ఇప్పుడు ఈవెన్ స్కిన్ కూడా ఎక్కడ తీస్తామంటే ఎక్సెస్ ఎక్కడ ఉంది అని. ఇప్పుడు కొంతమందికి అబ్డామిన్ అంటే కడుపు ఏరియాలో చాలా లాక్సిటీ ఉంటుంది. సో అలాంటి వాళ్ళల్లో మనం సర్జరీ చేసి కాస్త స్కిన్ తీసినా కానీ వాళ్ళకి ఇష్యూస్ ఉండవు. లేదంటే థై చాలా ఎక్కువ ఉందనుకోండి, థై నుంచి తీస్తాము. సో జనరలీ డోనర్ ఏరియా కూడా ఎట్లా మేము సెలెక్ట్ చేస్తామంటే, మనం సర్జరీ చేశాక వాళ్ళకి అక్కడ మళ్ళీ ప్రాబ్లం రాకూడదు, డిసెబిలిటీ రాకూడదు, అలా చేస్తామన్నమాట. ఓకే, అంటే ఈ సర్జరీకి ఎన్ని డేస్ పట్టొచ్చు మేడం? సో ఇవన్నీ కాస్త మేజర్ సర్జరీస్ అండి. సో చేయడానికి కూడా దే టేక్ అ లాంగ్ టైం. అప్పుడప్పుడు 12 to 14 hours కూడా పడతాయి ఇవి చేయడానికి. అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అండ్ రికవరీకి కూడా అప్పుడప్పుడు క్లోజ్ టు 1 month పట్టచ్చు అనమాట. ఎందుకంటే మనం ఇచ్చిన బోన్ అయినా కానీ, టిష్యూ అయినా కానీ అక్కడ సెటిల్ అవ్వాలి, దానికి బ్లడ్ సప్లై రావాలి. తర్వాత అక్కడ అది బతికింది అంటే నెక్స్ట్ ఆ యాక్షన్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా బ్రెస్ట్ దగ్గర పెట్టామనుకోండి, ఆ బ్రెస్ట్ షేపు సెట్ అవ్వడానికి, లేదు అంటే ఆ కాంటూర్ సెట్ అవ్వడానికి అది మొత్తం ఒక 4 to 6 weeks అనేది పడుతుందన్నమాట. ఓకే, అంటే దీనికి ఏమైనా డైట్ ఫాలో అవ్వాలా మేడం? ఇవన్నిటికీ కూడా స్పెషల్ డైట్స్ ఉంటాయి. సర్జరీ అయ్యాక జనరలీ వీళ్ళకి కారం తినకూడదు, మసాలా తినకూడదు, ఫుడ్ టైంకి తినాలి. అండ్ ఆ ఫుడ్లో కూడా ఫ్యాట్ పర్సెంటేజ్, కార్బోహైడ్రేట్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో అవన్నీ క్యాల్కులేట్ చేసి ఇస్తాము అనమాట. ఎందుకంటే ఈ కొత్త చోట టిష్యూ పెడుతున్నాము అంటే దానికి బ్లడ్ మంచిగా వెళ్ళాలి, న్యూట్రియంట్స్ మంచిగా వెళ్ళాలి. సో స్పెసిఫిక్ డైట్స్ అనేవి ఉంటాయి వీళ్ళకి. ఓకే, అంటే ఆఫ్టర్ సర్జరీ ఏమైనా మెడిసిన్ కానీ ఏమైనా వాడాల్సి ఉంటుందా? డెఫినెట్లీ. సో కొన్ని ఏరియాస్లో ఎట్లా ఉంటుంది అంటే అండి, మనకి ఆ ఏరియాలో బ్లడ్ సప్లై మంచిగా వెళ్ళాలి అంటే కూడా మనం వాళ్ళకి ఒక 10 to 15 days కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. కొన్ని సర్జరీస్లో ఎట్లా ఉంటుంది అంటే, మనం ఒక 1 weekలో హీల్ అయిపోతుంది, అంత బాగానే ఉంది అంటే అలాంటి వాళ్ళకి షార్ట్ టర్మ్ ఒక 5-6 daysకి మెడిసిన్ ఇచ్చేసి ఆపేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనేది ఎక్కువ అవుతుంది కదా మేడం, క్యాన్సర్ పేషెంట్స్కి ఇది రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేయవచ్చా? యా. సో ముందు ఇప్పుడు టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ అయిందండి. ఫస్ట్ ఎట్లా ఉండేదంటే, ఇప్పుడు ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అంటే అది ఒక డెత్ సెంటెన్స్ లాగా అయిపోయేది. అంటే ఇప్పుడు మనం ఆ క్యాన్సర్ ఏరియా తీసేస్తే కూడా అదొక పెద్ద సర్జరీ, ఆ సర్జరీ నుంచి వాళ్ళు బయటకు వస్తారా లేదా అనేది డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎట్లా వచ్చింది అంటే, ఇప్పుడు క్యాన్సర్ సర్జరీ చేస్తూనే మనం ప్లాస్టిక్ సర్జరీ కూడా సైమల్టేనియస్లీ చేసేయచ్చు. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పేషెంట్ వచ్చారనుకోండి ఇలానే దవడ క్యాన్సర్తో, సో ఆంకో సర్జన్ అంటే క్యాన్సర్ సర్జన్స్ ప్లస్ మేము ఇద్దరం కలిపి ఒక ప్లాన్ చేస్తామన్నమాట. సో వాళ్ళు క్యాన్సర్ తీసేస్తున్న కొద్దీ ఏరియా అంతా క్లియర్ చేశాక ఇమీడియట్లీ మేము దాన్ని రీకన్స్ట్రక్షన్ ఇన్ ద సేమ్ సిట్టింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా చాలా పెరిగిపోయి కనుక నంబర్ ఆఫ్ టెక్నిక్స్ కూడా ప్లాస్టిక్ సర్జరీవి చాలా ఎక్కువ అయ్యాయి అన్నమాట. ఓకే, అంటే ఈ సర్జరీ అనేది ఎన్ని ఇయర్స్ నుండి చేయొచ్చు మేడం?
సో చిన్న పిల్లలకు కూడా చేసేవి ఉంటాయి. ఇప్పుడు ఓకే. ఈవెన్ స్మాల్ కిడ్స్ విత్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి కూడా మేము రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చాలా మటుకు చిన్నపిల్లలకి బోన్ క్యాన్సర్స్ ఇవన్నీ వచ్చి వాళ్ళకి యాంప్యుటేషన్స్ అంటారు. అంటే కాలు ఓకే. కట్ చేయడము, ఫింగర్స్ కట్ చేయడము ఇట్లాంటివి చాలా కామన్గా జరుగుతాయి. సో అలాంటి వాళ్ళలో ఫింగర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే అవును. వాళ్ళు రాయడం నేర్చుకోవాలి, నడవడం నేర్చుకోవాలి. సో అవును. అలాంటి వాళ్ళల్లో రీకన్స్ట్రక్టివ్ సర్జరీ కూడా మేము చేస్తాము. సో ఓకే. ఈవెన్ యాజ్ స్మాల్ యాజ్ 1-2 years ఓల్డ్ వాళ్ళకి కూడా రీకన్స్ట్రక్టివ్ సర్జరీ క్యాన్ బి డన్. మేడం ఒకవేళ ఈ సర్జరీ ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే ఏం చేయాలి? నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? సో ఎప్పుడైనా మేము ఇలాంటి వాటికి ప్లాన్ చేస్తున్నప్పుడు 2 ఆప్షన్స్ పెట్టుకుంటామండి. దీనికి అన్ఫార్చునేట్లీ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఒక హెల్దీ పర్సన్ మీద సర్జరీ మనం చేసాము అంటే సక్సెస్ రేట్ 90% పైన ఉంటుంది. కానీ అదే ఒక పేషెంట్ విత్ క్యాన్సర్ అలాంటి వాళ్ళకి మనం సర్జరీ చేస్తే సక్సెస్ రేట్ అనేది కాస్త తగ్గుతుంది. బికాజ్ ఓకే. వాళ్ళ బాడీలో ఆల్రెడీ చాలా మటుకు ఇలాగ ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ అనేవి చాలా నడుస్తూ ఉంటాయి. సో వాళ్ళకి మనం సర్జరీ చేసాము అంటే వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది మన చేతుల్లో ఉండదు. వాళ్ళ ఓకే. బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అది చూసుకోవాలి. సో ఎప్పుడైనా ఎవరికైనా ప్లాన్ అలాంటిది చేస్తున్నాము అంటే మేము ఎప్పుడైనా 2 ఆప్షన్స్ అనేది పెట్టుకుంటాం. సో ఓకే. ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్ అయింది, లేదంటే అది సక్సెస్ కాలేదు అంటే ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ మళ్ళీ ఒక 3-4 weeks దెన్ వీ గో ఫర్ ద సెకండ్ ఆప్షన్ అనమాట. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.